ముందుగా రెడీ చేసుకున్నటువంటి పాలక్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసినటువంటి పాలక్ పచ్చిమిర్చి పేస్టు ఒక 2 to 4 మినిట్స్ పాటు బాయిల్ అయ్యేటట్టు చేయాలి. తర్వాత మనకి ఈ పేస్ట్ పైన ఆయిల్ అనేది పైకి తేలటం గమనించవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమానికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ని యాడ్ చేయడం జరుగుతుంది. బటర్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి 100 ml ఆఫ్ వాటర్ని యాడ్ చేసి లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి 1 or 2 మినిట్స్ పాటు ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. జీడిపప్పుని నెయ్యిలో వేద్దాం. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. జీడిపప్పుని నెయ్యిలో వేద్దాం. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నెయ్యిలో వేయించిన జీడిపప్పుని ఈ మిశ్రమానికి యాడ్ చేద్దాం. క్యూబ్స్లో కట్ చేసుకున్నటువంటి పన్నీర్ని కూడా యాడ్ చేద్దాం. ఈ మిశ్రమాన్ని 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేయాలి. 2 మినిట్స్ పాటు బాయిల్ అయిన తర్వాత ఈ మిశ్రమానికి క్రీమ్ యాడ్ చేస్తున్నాం, మిల్క్ క్రీమ్ని. సో ఈ మిశ్రమాన్ని అగైన్ లో ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ పాటు బాయిల్ అయితే మనకి టేస్టీగా ఉన్నటువంటి యమ్మీ పాలక్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఫైనల్గా మనకు పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయింది. మనం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం క్రీమ్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పుల్కాతో కానీ రోటీతో కానీ తింటే చపాతీతో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.